బీపీఎంఎం అనుబంధ యూనియన్ అయినటువంటి టీజీఎస్ఆర్టీసీ కార్మిక సంఘం 4వ రాష్ట్ర మహాసభల కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శిశు మందిర్లో దిగ్విజయంగా జరిగింది. బీపీఎంఎం ఫెడరేషన్ నుండి కైలాస్ మాలిక్, బీఎంఎస్ రాష్ట్ర సంఘటన మంత్రి రామ్మోహన్ జీ, రాష్ట్ర అధ్యక్షులు కలాల్ శ్రీనివాస్, బీకేఎస్ అఖిల భారతీయ అధ్యక్షులు కొండల సాయి రెడ్డి హాజరై కార్యకర్తలను మార్గదర్శనం, దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. కొత్తగా ఎన్నుకున్న కార్యవర్గ సభ్యులు అధ్యక్షులు వెంకటాచారి, వర్కింగ్ ప్రెసిడెంట్ బస్వంత్, వైస్ ప్రెసిడెంట్ శోభన్ బాబు, జనరల్ సెక్రటరీ ఎర్రస్వామి కుమార్, ట్రెజరరీ రమేష్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రసాద్, వెంకట్ యాదవ్, మాణిక్యం, ఎల్లం రమేష్, నరసింహులు, శివకుమార్, అనసూయ, రవీందర్ గౌడ్, మనోహర్ రావు, అడ్వైజర్ వెంకటరెడ్డి, తిరుపతి గౌడ్, రాఘవలు, గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఇన్ఛార్జ్ శ్రీపతి శేషాద్రులను ఎన్నుకోవడం జరిగిందని నిర్ణయాలు ఏంటంటే ముందుగా ఇంతకుముందు అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎక్కడానికి ముందు కూడా మేము ప్రభుత్వంలో విలీనం చేస్తామని అన్నారు. ఆ రకంగా చేయలేదు. కేసీఆర్ గారు చేసిన ప్రక్రియను గజెట్ రూపకంగా రూపొందించి దాన్ని ఉద్యోగులని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఇంకొకటి ఏంటంటే ఉద్యోగ భద్రత, ఒకటి రిక్రూట్మెంట్ అనేది లేదు. ప్రతి విభాగంలో రిక్రూట్మెంట్ లేదు కాబట్టి రిక్రూట్మెంట్ని తొందరగా చేయాలి. ఎందుకంటే బడ్జెట్లో ఎంతైతే మొత్తం కేటాయించినామో ఆ బడ్జెట్ మొత్తాన్ని రిలీజ్ చేస్తే ఆర్టీసీ బాగుంటుంది. మహాలక్ష్మికి ప్రభుత్వం ఇచ్చే సొమ్ములు ప్రతి నెల చెల్లిస్తే ఆర్టీసీ సుభిక్షంగా ఉంటుంది, పూర్వవైభవంగా వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఇచ్చే డబ్బుల్ని మాత్రం ప్రతి నెల కానీ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటే పూర్తిగా కేటాయించిన డబ్బులు పూర్తిగా ఇవ్వాలి. అలాగే ప్రైవేట్ పరం చేయకుండా ఈ బస్సులు కూడా ఆర్టీసీ కొని ఉద్యోగ భద్రత, ఉద్యోగుల్ని ఎక్కువ రిక్రూట్మెంట్ చేసుకోవాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కార్మికుల సమస్యలు పరిష్కరించేగా ఉంటాయి. తెలంగాణ ఆర్టీసీలో చాలా సమస్యలు వెంటాడుతున్నాయి. చాలా సంఘాలు ఏసీగా ఏర్పడి సమ్మె నోటీసు కూడా ఇచ్చాయి. వాటి మీద కూడా ఈ సమావేశాల్లో మేము చర్చించడం జరుగుతుంది. దానిలో సరైన నిర్ణయం తీసుకుంటాము. ఏకపక్ష నిర్ణయాలు మా కార్మిక సంఘంలో ఉంటాయి కాబట్టి ఈ మహాసభల్లో చర్చించి మేము ఒక నిర్ణయం తీసుకుంటాము. అలాగే ఈరోజు కొత్త బాడీ ప్రకటించబడుతుంది. ఇక నుంచి కొత్త బాడీ ఏదైతే ఉందో అది మిగిలిన 3 సంవత్సరాలకు పనిచేస్తుంది. ఆ బాడీ కోసము ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కామారెడ్డి జిల్లాలో ఎందుకు ఏర్పాటు చేశామంటే, కామారెడ్డి జిల్లా అనేది ఉద్యమాలకు పుట్టిన పేరు, పెట్టింది పేరు. అందుకని ఇక్కడ నుంచి కొత్త నాన్ని స్టార్ట్ అవ్వాలని కామారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేయడం.